ఇది చావో రేవో, ఇది ఓటో, ఇది బుత్పనో తేలాల్సిన స్థితికి వచ్చింది. ఓటు వేద్దామా, వేస్తే తెలంగాణ వస్తుందా, లేదు అందుకోర గుర్తు అందుకో, ఈ దొరలను తరిమే తందుకు అని గుర్తు అందుకుందామా నిర్ణయించుకోవాల్సిన స్థితి ఏర్పడింది. దీనికి పాట ఒక సాధనం. ఒక సాధనం అంటే అతిపెద్ద సాధనం. ప్రయాకల మండల మిత్రులు ఈ పుస్తకాన్ని తీసుకొని మన ముందుకు వస్తున్నప్పుడు ఈ పుస్తకాన్ని మనం ఎందుకు తీసుకోవాలి, ఈ పాటల్ని ఎందుకు ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, వీటి ఆవశ్యకత ఏమిటి అని మాట్లాడుకుంటే ఇప్పటికీ తెలంగాణ మీద చాలా సాహిత్యం వచ్చి ఉన్నది. కవిత్వం వచ్చింది, కథ వచ్చింది, నవల వచ్చింది, వేలాది పాటలు వచ్చాయి. ఈ 10 సంవత్సరాల కాలంలో కనీసం 100 మంది కొత్త కళాకారులు వచ్చారు. ఒక అమూల్య, 8 సంవత్సరాల ఒక అమూల్య, 9 సంవత్సరాల ఒక ప్రజ్ఞ, ఇట్లా పేర్లు చెప్పుకుంటూ పోతే తెలంగాణ పాటని, తెలంగాణ పోరాటానికి తమ గొంతునిచ్చి ఇవాళ పాటని సాధనంగా చేసుకొని సాగుతున్న చిన్న పిల్లలు ఒకవైపు, ఇప్పటికే తెలంగాణ పోరాటం గురించి మాట్లాడుతూ రాస్తూ, ఈ పోరాటమే కాదు ఇంకా చాలా పోరాటాల నుంచి వచ్చినటువంటి గూడ అంజయ్య ఖద్దర్, కోటి వెంకన్న ఒకవైపు. ఇట్లాంటి సందర్భంలో ప్రజాకళ మండలి ఒక పుస్తకం తీసుకొచ్చి, ఈ పుస్తకం ప్రత్యేక తెలంగాణ పోరాట పాటలు. ఈ పుస్తకానికి 15 రూపాయలు పెట్టారు. ఖచ్చితంగా మనమందరం కొని చదవాల్సిన పుస్తకం. ఈ పుస్తకానికి ప్రత్యేకత ఏమిటి అని చెప్పాల్సి వస్తే, ఇప్పటి వరకు తెలంగాణ మీద ఈ 10 సంవత్సరాల కాలంలో వచ్చినటువంటి పాటలు లాంటి పాటలు ఇందులో లేవు. తెలంగాణ పాట అంటే వాళ్ళ కేవలం ఎంజాయ్ చేసేటటువంటి ఒక స్థితి వచ్చింది. మాటలు వినటం కాదు, పాటనే. ఆ పాట అంటే ఏమిటి? ఓ సినిమా స్థాయిలో పాట, ఓ జానపద పాటని తీసుకొని పాట. ఈ పాటలో పోరాటం ఉండదు, ఈ పాటలో సమస్యల్ని ప్రతిబింబించడం ఉండదు. ఈ పాటల్లో ఈ తెలంగాణలో జరుగుతున్న విధ్వంసం ఉండదు. కానీ ఈ 3 అంశాలు కలిగినటువంటి పాటలు ఇవి. వీటికి ఉన్నటువంటి ప్రత్యేకత ఇది. ఈ చిన్న పుస్తకంలో ఇప్పటి వరకు బహుశా నాకు తెలిసి ఇట్లాంటి పుస్తకం, ప్యాకెట్ సైజు పుస్తకం ఎందుకు వేశారని అనుకుంటే, నేను అనుకుంటున్నా బహుశా ప్రతి తెలంగాణ కోసం పోరాటం చేయాలని అనుకుంటున్న ప్రతి కార్యకర్త జేబులో ఈ పుస్తకం ఉండాలనే ఉద్దేశంతో ఈ సైజులో తీసుకొచ్చారనుకుంటున్నాను. ఈ మొత్తం పాటలను ఒక 3 విధాలుగా విడగొడితే, మొదట తెలంగాణలో రాజ్యహింస ఈ పాటల్లో ఉన్నది. ఈ 10 సంవత్సరాల కాలంలో చాలా వస్తున్నటువంటి పాటల్లో తెలంగాణలో రాజ్యహింస లేదు. రెండవది, తెలంగాణ ఎట్లా దోపిడీకి గురవుతున్నది, 2వ అంశం ఇందులో ఉంది. 3వ రకం పాటలు ఈ తెలంగాణ సంస్కృతి ఏమిటి, ఈ తెలంగాణ సంస్కృతిని ఎట్లా ముందుకు తీసుకెళ్ళాలి, ఇది ప్రజల సంస్కృతి ఎట్లా అవుతుంది. సరిగ్గా ఒకవైపు సంబరాలు జరుగుతూ ఉన్నాయి. ఈ సంబరాలు ఏ సంస్కృతికి ప్రతిబింబము చర్చించాల్సి ఉన్నది. తెలంగాణలో ఉన్నటువంటి పేద ప్రజలు, కష్టపడుతున్న ప్రజలు తమ చెమట చిందించి ఈ మొత్తం ప్రజానికానికి కూడు పెడుతున్నటువంటి వాళ్ళ సంస్కృతి ఏమైనా సంబరాల్లో కనిపిస్తుందా లేదా కూడా మాట్లాడుకోవాల్సి ఉన్నది. అట్లాంటి స్థితిలో ప్రజాకళ మండలి ఒక ప్రత్యామ్నాయ సంస్కృతి, ప్రజల సంస్కృతిని ప్రతిబింబిస్తూ ఈ పుస్తకాన్ని తీసుకొచ్చి, దీంట్లో 35 మంది కవులు రాసినటువంటి పాటలు ఉన్నాయి. నేను కవులు అని ఎందుకంటున్నానంటే,
పాట కవిత్వంలో ఒక బలమైనటువంటి భాగం. దీంట్లో క్యాసెట్లో వచ్చినటువంటి పాటలు కాకుండా ఇతర చాలా పాటలు ఉన్నాయి. పాలమూరు వాడిని కాబట్టి సహజంగా మా అరగోపాల్ సార్ ఎప్పుడు అంటూ ఉంటాడు, తెలంగాణ వస్తే మా పాలమూరుకి ఏమొస్తుంది. ఎందుకంటే ఏ ప్రజా పోరాటంలోనైనా అత్యధికంగా వెనుకబడినటువంటి ప్రజల గురించి ఆలోచించడం ఒక ప్రజాస్వామిక దృక్పథం. ఈ మొత్తం తెలంగాణలో ఎక్కువగా వెనుకబడి 390 కిలోమీటర్లు మా జీవితం మీద ప్రవహించిన కృష్ణానది మా జీవితాల్లోకి చుక్క నీరు ఇవ్వటం లేదు. మట్టి తట్ట నెత్త పెట్టుకొని గుడ్డ కోసి పెట్టుకొని కారం మెతుకులు తింటూ ఈ దేశానికి ప్రాజెక్టు కడుతున్నాం మేము, ఆకలి చావులు అని చెప్పారు. అంటే తెలంగాణ వచ్చినంత మాత్రాన పూర్తిగా మీరందరూ ఈ తెలంగాణ నుంచి వెళ్ళగొట్టే స్థితి ఉండదు. రేపు మీకు కావాల్సిన వ్యాపారాలన్నీ చేసుకోవచ్చు. కాకపోతే మా సెక్రటరేట్ ఏదైతే ఉంటుందో అప్పుడు ఆ సెక్రటరేట్ లో నీ చక్రం తిప్పటం అనేది ఉండదు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ అనే పేరు కూడా నాకు అనడానికి ఇష్టం లేదు. ఎందుకంటే ఇది ఒక పెద్ద కుట్ర. మొట్టమొదటి వివక్ష ఇక్కడ నుంచి ప్రారంభమైంది. పేరు పెట్టడం కానీ ప్రారంభమైంది. తెలుగు నేల భాషా ప్రయుక్త రాష్ట్రాల పేరిట ఏర్పడినప్పుడు కన్నడం మాట్లాడేవాడు కర్ణాటక అయ్యి, తమిళం మాట్లాడేవాడు తమిళనాడు అయ్యి, మరాఠీ మాట్లాడేవాడు మహారాష్ట్ర అయినప్పుడు తెలుగు మాట్లాడేవాడు ఏం కావాలి? తెలుగునాడు కావాలి, తెలుగు ప్రదేశ్ కావాలి, తెలుగు రాష్ట్రం కావాలి. ఎక్కడిది ఆంధ్ర? ఆంధ్ర తెలంగాణ, తెలంగాణ ఆంధ్ర రాష్ట్రం అని పేరు పెట్టాలని పెద్ద మనుషులు ఇక్కడ మాట్లాడుకొని ఢిల్లీకి వెళ్లి అక్కడ పంత్ నాయకత్వంలో, ఆనాటి హోమ్ మినిస్టర్ పంత్ నాయకత్వంలో పూర్తిగా తెలంగాణ పేరును తీసేసి ఆంధ్రప్రదేశ్ అనే పేరును తీసుకొని ఇచ్చారు. ఈ ఆంధ్ర అనే శబ్దం ఐతేనే బ్రాహ్మణంలో సంస్కృతంలో ఉన్నది. మీరు చెప్పుతున్నటువంటి ఆదికవి నన్నయ్య ప్రకారమే ఆయన ఆదికవి అని మీరు చెప్తున్నారు, మాకైతే ఇష్టం లేదు. ఆ నన్నయ్యనే తెలుగునన్ మహాభారత రచన సంహిత బంధురుండయ్యే అని పద్యం ఆయనే రాసుకున్నాడు. మరి మీ ప్రకారమే తెలుగునని అన్నాడు కదా మీ నన్నయ్య. ఈ ఆంధ్ర ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఇక్కడ నుంచి ఈ తెలంగాణని దోపిడీ చేయటం, ఈ తెలంగాణని సంస్కృతిని, భాషని, ఆచార వ్యవహారాలని తక్కువ చూడటం అనేది ప్రారంభమైంది. కాబట్టే తెలంగాణ ప్రజలు అందరినీ ఆదరించారంటున్నాడు ఈ పాటలో కవి. మీ విశ్వనాథ శ్రీశ్రీలకు వినమ్రంగా మొక్కుతా. సరే, ఇక్కడ కవి విశ్వనాథన్ అన్నాడు. వ్యక్తిగతంగా నాకు ఇష్టం లేదు విశ్వనాథన్ మొక్కడం. శ్రీశ్రీని అయితే మొక్కుతాం, ఎందుకంటే మా జీవితాల గురించి రాశాడు కాబట్టి. విశ్వనాథన్ మా జీవితాలకు భిన్నంగా రాశాడు. కానీ మీ విశ్వనాథ శ్రీశ్రీలను మేము ఎట్లయితే వినమ్రంగా మొక్కుతామని అంటున్నాడు ఆ కవి, మా కాళోజిని వ్యాసరథిని తొక్కి పెట్టే కుట్ర కాదా? ఇది ఒక పొలిటికల్ ఎజెండా, ఒక ప్రత్యామ్నాయ సంస్కృతి. అందుకోసం ఈ పాటల్ని మనం కొనాలి, అందుకోసం ఈ పాటల్ని చదవాలి.